ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వ్యూవర్స్ అందరికీ కూడా వందనములు తెలియపరుచుకుంటున్నామండి. ఉదయకాల సమయంలో దేవుని మాటలు కొన్ని నేర్చుకుందాం. మనిషి పట్ల దేవుడు ఏమైతే ఆశ కలిగి ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో 2 మాటలు నేర్చుకుందామండి. మరి ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయం 28లో దేవుని మాట ఇలా తెలియపరుస్తున్నాయి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. ఆదామును దేవుడు సృష్టించిన తరువాత ఈ లోకానంతటిని ఆయనకిచ్చి, మీరు ఆశీర్వదింపబడి ఆ భూమిని అంతటిని కూడా లోపరుచుకొనుడని దేవుడు ఆశీర్వదించాడు. కానీ వారు దేవుని మాటలు లెక్క చేయక లోక సంబంధమైన అపవాది మాట విని వారు దాన్ని శాపంగా మార్చుకున్నారు. ఎప్పుడైతే వారు దేవుని మాటను అంగీకరించకుండా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడకుండా అపవాది యొక్క మాటను విన్నారో అప్పుడు వారు శపించబడ్డారు. ఇదిగో అదే ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చూపుతుంది ఆయన మాటలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. దేవుడు మొదటగా ఆదామును ఆశీర్వదించాడు. ఇక్కడ తెలియపరుస్తున్న మాటలు దేవుడు శపించబడింది. ఆదాము శపించబడ్డాడు దేవుని చేత. ఎందుకంటే ఆదాము దేవుడిచ్చిన ఆజ్ఞను మరిచి అపవాది మాటను విన్నందువలన. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా జీవించాలి తప్ప ఆయన శాపానికి లోబడి వారమై ఉండకూడదు. అందుకే అపవాదికి దూరంగా ఉండటం ఈ క్షణంలో నేర్చుకున్నామని దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.